మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం మోట్ల తిమ్మాపురం గ్రామానికి అతిపెద్ద సమస్యగా ఉన్న వట్టివాగుపై బ్రిడ్జి నిర్మాణం చేయాలని ఎన్నో ఏళ్లుగా స్థానికులు కోరుతున్నా పాలకులు పట్టించుకోకపోవడం వల్ల ప్రతి ఏటా 2 మరణిస్తూ ఉన్నారని, దీన్ని నివారించడానికి ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆధ్వర్యంలో బ్రిడ్జి నిర్మాణం మరియు రోడ్డు నిర్మాణం పూర్తయి రాష్ట్ర మంత్రి దనసరి సీతక్క ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడారు. ఈ గ్రామంతో నాకు విడదీయరాని బంధం ఉందని, రాబోయే రోజుల్లో ఇందిరమ్మ ఇళ్ల శంకుస్థాపనకు వస్తామని తెలిపారు. నిమిత్తం మా గౌరవ ఎమ్మెల్యే గారు కోరం కనకయ్య గారి ఆధ్వర్యంలో ప్రాంతానికి పిఎస్ఏ చైర్మన్ మధుకర్ రెడ్డి మరి వైస్ చైర్మన్ గారి గ్రామం వెంకటేశ్వర్లు గారు వారి ఆధ్వర్యంలో ఇవాళ మొట్ల తిమ్మాపురం గ్రామానికి రావడం జరిగింది. ప్యూర్లీ ఆదివాసీ విలేజ్. చాలా ఏళ్లుగా మరి ఇక్కడ బ్రిడ్జి లేక ఇబ్బంది పడుతుంటే కనకయ్య గారు మా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఈ ప్రాంతానికి రోడ్డు అదే విధంగా బ్రిడ్జి నిర్మాణం చేసి నా చేతుల మీదుగా మరి ఓపెనింగ్ చేయించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ రోజు మా శాఖల నుంచి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి 10 కోట్ల రూపాయల అభివృద్ధి రోడ్లు, బ్రిడ్జీలు గాని రోడ్లు గాని ఓపెనింగ్ చేయడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ అంటేనే సంక్షేమం, కాంగ్రెస్ అంటేనే అభివృద్ధి. రాబోయే కాలంలో కూడా తొందరలోనే ఇలాంటి మారుమూల గ్రామాలకు మరి అత్యధికంగా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి కూడా ఆ ఇల్లు నిర్మాణం చేసి పేదలందరికి కూడా మరి ఒక సెక్యూరిటీ, ఒక షెల్టర్ లాగా ఉండే విధంగా ఇందిరమ్మ ఇల్లు కూడా రాబోయే కాలంలో పనిచేస్తాయి. అదే విధంగా ఇంకా రానటువంటి పోడు భూములకు కూడా పట్టాలతో పాటు సోలార్ విద్యుత్ కూడా పెద్ద ఎత్తునిచ్చి 2 పంటలు పండించుకునే విధంగా చేయడం జరుగుతుంది. అదే కాకుండా పంది పంపుల వాగు కావాలని కూడా మన వాళ్ళు అడుగుతా ఉన్నారు. ఖచ్చితంగా అది కూడా నిర్మించుకుంటే అటు పాకాల కొత్త కూడా గంగారం ఇటు బయ్యారం వరకు కూడా నీళ్ళు వచ్చే విధంగా మేమిద్దరం కలిసి సీఎం గారి దగ్గరికి అదే విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి వెళ్లి ఆ కాలువలను కూడా సాధించుకుంటామని తెలియజేస్తూ, అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలి. కాంగ్రెస్ అంటేనే పేదల పార్టీ, పేదల సంక్షేమంకు పాటుపడే పార్టీ. కాబట్టి ఖచ్చితంగా ప్రతి పేదవాళ్లకు న్యాయం జరిగే విధంగా రాబోయే కాలంలో మరిన్ని సంక్షేమ పథకాలు గ్రౌండ్ దాకా వెళ్లే విధంగా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.